అలాంటిది ఇప్పుడు అసలు బావా ప్రాణాలతో లేడంటే ఈ తల్లి ఎలా తట్టుకుంటుంది? సరే, అత్తయ్యకి ఎట్టి పరిస్థితుల్లో ఈ వాచ్ చూపించుకో. గగన్, రే గగన్, గగన్, నాన్న గగన్, గగన్, ఎక్కడున్నావు నాన్న? అమ్మ వచ్చిందిరా, రా నాన్న. ఒక్కసారి రా నాన్న. గగన్, ఎందుకు సార్ అంత టెన్షన్గా ఉన్నారు? మీకు ఇష్టం లేని గగన్ చనిపోయాడు కదా. మీరు అనుకున్న అడ్డం తొలగిపోయింది. ఇక నుంచి భూమి జీవితంలో వాడి నీడ కూడా ఉండదు. కొంచెం రిలాక్స్ అవ్వండి. నో, ఏమైంది సార్? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? వాడు చచ్చిపోయాడని తెలియగానే భూమి ఎలా పరిగెత్తిందో చూసావా? తన ప్రాణం గురించి కూడా ఆలోచించకుండా ఎలా లోయ వైపు పరుగులు పెట్టిందో చూసావా? నేను పిలిచాను, ఆగలేదు. నేను అరిచాను, వినలేదు. ఒక తండ్రిగా నా గుండె పగిలిపోయింది సూర్య. తన కళ్ళలో భయం కనిపించలేదు, ప్రేమ మాత్రమే కనిపించింది. అదే నేను చెప్తున్నాను సార్. ప్రేమ కూడా ఒక రోగం లాంటిది. రైట్ టైంకి రైట్ మెడిసిన్ ఇవ్వకపోతే ప్రాణం తీస్తుంది. భూమి కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉంది. కానీ ఎందుకంత ప్రేమ? వాడు తనని అడవుల్లో తిప్పాడు, చివరికి ప్రాణాల మీదకి తెచ్చాడు. అయినా వాణ్ణి ప్రేమిస్తుంది. అదే ప్రేమ సార్. రాముడు వనవాసానికి వెళితే సీతమ్మ కూడా వెంట వెళ్ళింది. కష్టం కనిపించలేదు, రాముడు మాత్రమే కనిపించాడు. భూమి పరిస్థితి కూడా అంతే. అయితే నేనేం చేయాలి? నా కూతుర్ని ఇలా చూస్తూ ఉండాలా? నేను మాట చెప్తాను సార్, తప్పుగా అనుకోకండి. భూమి మనసులో ఉన్న గగన్ అనే జ్ఞాపకాన్ని తొలగించాలి అంటే తనకి కొత్త జీవితాన్ని ఇవ్వాలి. వాడు చస్తే నా కూతురు మామూలు మనిషి అవుతుంది అనుకున్నాను. కానీ ఇంకా పిచ్చిదానిలాగే వాడి కోసమే ఆరాటపడుతుంది. వాణ్ణి ఎంత దూరం చేయాలనుకున్నా తన మనసులోంచి దూరం చేయలేకపోతున్నాను. ఒక తండ్రిగా నా కూతుర్ని కాపాడుకోవడానికి వాణ్ణి చంపేశాను అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే వాడి శరీరాన్ని మాత్రమే చంపాను, వాడి జ్ఞాపకాన్ని మాత్రం చంపలేకపోయాను. అది కూడా నిజమే అంకల్. ఇప్పుడు నా కూతురు పరిస్థితి చూస్తుంటే చాలా భయంగా ఉంది. మనిషి చచ్చిపోతే ఒక్కసారే చస్తాడు, కానీ జ్ఞాపకాలతో బ్రతికే వాళ్ళు ప్రతిరోజు చస్తాడు అంటారు. నా కూతురు ఇప్పుడు అదే నరకం అనుభవిస్తోంది. అందుకే చెప్తున్నాను సార్, తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వాలి. ఒక తండ్రిగా నేను తనని అర్థం చేసుకోలేదు. తన మొండితనం మాత్రమే చూశాను. తన మనస్సు నేను చూడలేదు. తన ప్రేమని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు తన అమాయకత్వం చూస్తుంటే నా మీద నాకే కోపం వస్తుంది. సార్, ఇప్పుడు ఆ తప్పు సరిదిద్దుకోవాలి. ఈ తండ్రి ప్రేమతోనే తనని మార్చాలి. గగన్ మీదున్న ప్రేమని ద్వేషంతో కాదు, ప్రేమతోనే గెలవాలి. తన గుండెల్లో ఉన్న గాయాన్ని బలవంతంగా చెరపలేను, కానీ కొత్త జీవితాన్ని చూపించగలను. ఒక తండ్రి ప్రేమ ముందు ప్రపంచంలో ఏ బాధైనా తలవంచాలి. నా కూతురు మళ్ళీ నవ్వాలి, మళ్ళీ బతకాలి, మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూడాలి.
కరెక్ట్ సార్. కానీ అందుకు గగన్ అనే ఆలోచనే తన మనసులో ఉండకూడదు. అవును సూర్య, అదే చెయ్యాలి. గంగలో మునిగిన దీపాన్ని వెతకడం ఎంత కష్టమో తన మనసులోంచి గగన్ని తీసేయడం కూడా అంతే కష్టం. కానీ నేను ప్రయత్నిస్తాను. తనని మార్చేస్తాను. అపూర్వ, నువ్వు చెప్పినట్టు ఒక్కొక్క అడుగు అలాగే పడుతోంది. గగన్ చచ్చిపోయాడని నమ్మించాడు. ఇప్పుడు భూమికి కొత్త జీవితం కావాలని ఆలోచిస్తున్నాడు. ఇంకో 2 అడుగులు పడితే భూమిని నా చేతిలో పెట్టేస్తాడు. చదరంగంలో రాజును ఓడించాలంటే ముందుగా అతని ఆలోచనల్ని గెలవాలన్నావు. గెలుస్తాను. ఏం ఆలోచిస్తున్నావు సూర్య? ఏం లేదు సార్, భూమి మళ్ళీ నవ్వే రోజు గురించి ఆలోచిస్తున్నాను. అది భూమి నవ్వే రోజు కాదు, నా ఆట గెలిచే రోజు. రే, అమ్మా భూమి, నువ్వేరా మా బావని చంపేశావు. ఎంత పని చేసావురా నువ్వు? ఏం పాపం చేశాడు నా బావ? ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయడు. అయినా ఎందుకు చంపేశావు? భూమి ఆగమ్మా. నువ్వు అసలు పోలీస్ వాడివేనా? పోలీస్ డ్రెస్ వేసుకున్న కసాయి వాడివి. ఒక నిర్దోషిని వేటాడి కాల్చి చంపేశావు. ఎందుకు చెప్పావు? చెప్పు ఎందుకు అమ్మా చెప్పావు? భూమి, నేను చెప్పే భూమి ఆకు. భూమి, నేను చెప్పేది కాస్త విను భూమి. నేను వినాలా? ఎవరు చెప్పారు? నీకెవరు చెప్పారు? నా బావని చెప్పమని నీకెవరు చెప్పారు? జైల్లో ఉన్న అపూర్వ చెప్పిందా? డబ్బులు ఇచ్చిందా? లేకపోతే ఇంకెవరైనా చెప్పారా? చెప్పు. నన్ను నా బావని దూరం చేయాలనుకున్నారు. అలాగే చేసేశారు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా?